హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో చాలామంది ఆస్పిరెంట్స్ చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూశారు ఏపీలో అయితే. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అస్సలు అయితే రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో కొత్త ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మనకు తీపి కబర్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇవాళే మనకు ప్రెస్ నోట్ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ డేట్స్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మొత్తం కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, సో మొత్తం కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. సో మీరు ఏ డిస్టిక్ నుంచి, సో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, చూద్దాం సో ఏ డిస్టిక్ నుంచి పోటీ అనేది ఎక్కువ ఉంటుందో. సో ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంపార్టెంట్ డిఎస్సి అప్డేట్స్ కోసం అయితే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే గమనించండి మనకు. సో ఇవాళ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20వ తేదీన అయితే మనకు ది మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పోస్టులు వచ్చేసి మనకు 16,347 పోస్టులు అనేటివి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట, ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయని అయితే. సో ఇకపోతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 20న అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరైతే రెడీగా అయితే ఉండండి. సో ఇవాళ మనకు రిలీజ్ అయ్యే ఛాన్స్, అంటే ఆన్లైన్లో అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏప్రిల్ 20 నుంచి చూసుకున్నట్లయితే మే 15 ఈ తేదీ వరకు మాత్రమే మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరైతే యాక్టివ్గా అయితే ఉండండి, ఎవ్వరూ కానీ మిస్ చేసుకోకండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, సో మే 15వ తేదీన మాత్రమే. మీకేమైనా ఇంపార్టెంట్ గన్ షాట్ మొత్తం కూడా క్వశ్చన్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ కావాలంటే మాత్రం ఏ సబ్జెక్ట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇకపోతే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయానికి వస్తే డేట్ చూడండి, జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.